శుభోదయం పిల్లలు, బాగున్నారా? ఎలా ఉన్నారు అందరూ? సరే, ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు మంచి బాలుడు. మంచి బాలుడు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం కదా. ప్రీవియస్ క్లాస్లో జోరున వర్షం పడుతూ ఉంది. వర్షం నీడకి పిల్లల బట్టలన్నీ తడిచిపోతూ ఉన్నాయి. తర్వాత చెప్పులు జారుతూ ఉన్నాయి. ఇలా నడుస్తూ వర్షంలో తడుచుకుంటూ ఒక ముసలవ్వ నడుచుకుంటూ వెళ్తూ ఉంది. ఆ చలికి వణికిపోతుంది. ఎవరు సహాయం చేసేటటువంటి పరిస్థితిలో కూడా ఎవరు లేరు కదా. అక్కడ వరకు నేర్చుకున్నాము. తర్వాత చూడండి, కిలకిలలాడే ఆడే పాడే బాలురాడుగులు ఆనవు భూమిని, వారసలు చూచారో లేదో గడగడా వణికే ముసలి ఆమెను. చూడండి, కిలకిల ఆటలు పాటలు ఆడుతూ ఉన్నారు. ఆడుకుంటూ అలాగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎవరు అలా నడుగులు వేస్తూ తడబడుతూ అందరూ కూడా బడి వదిలేసే సమయానికి అలా పరిగెడుతూ వెళ్తూ ఉన్నారట. ఆ పరిగెడుతూ ఉన్నటువంటి పిల్లలు అసలు ఆ గడగడ వణికిపోయేటటువంటి ముసలవ్వను చూశారో లేదో అని చెప్పేసి అంటున్నాడనమాట. కానీ వారిలో ఒక బాలుడు ముసలి అవ్వను చూసి జాలిగొని చెయ్యి పట్టుకుని కొనిపోయాడామెను, విడిచి వచ్చిందామెను భవనమున. చూడండి, ఇంకా ఏమని చెప్తున్నాడో చూడండి. ఇంకా ఒక్క బాలుడు మాత్రమే, మిగిలిన వాళ్ళు ఎవరు పట్టించుకోలేదంట. ఒక్క బాలుడు మాత్రమే చూసి ఆమె వద్దకు వెళ్ళాడంట. చెయ్యి పట్టుకుని రోడ్డు దాటించాడు. చోటి పట్టుకుని ఏం చేశాడంట? రోడ్డు దాటించాడు. తర్వాత ఆమెను వాళ్ళ ఇంటి దగ్గరే దిగబెట్టి వచ్చాడు. ఆమెను ఏం చేశాడంట? వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడట. తిరిగి వచ్చి తన తోటి వారితో అన్నాడతను, స్నేహితులారా, ఆ ముసలమ్మ కూడా మరి ఒకరికి అమ్మే అని ఆలోచించారు. ఇంకా ఏమని చెబుతున్నాడో చూడండి. వాళ్ళ స్నేహితులతో చెప్తున్నాడంట, స్నేహితులారా, ఆ ముసలమ్మ ముందు చూసారా, ఆవిడ మరి ఒకరికి అమ్మే అని ఎప్పుడైనా ఆలోచించారా అని అంటున్నాడట. ఇంకా ఏమంటున్నాడో చూడండి. మరి ఆ అమ్మను కూడా ముసలిది అయి నే దూరాలో చెడి ఉన్నప్పుడు అవసరమందు ఆదుకుని దయతో సాయం చేద్దామా అని అన్నాడు ఒకడు. చూడండి, ఇంకా ఏమంటున్నాడో చూడండి. అప్పుడు అవ్వ అబ్బాయిని దీవించిందంట. అప్పుడు ఆ అబ్బాయిని ఏం చేసిందంటే చూడండి, దీవించి ఏమంటుందంటే చూడండి, ఆ ముసలవ్వని రోడ్డు దాటించాడు కదా. రోడ్డు దాటించిన తర్వాత ఆ ముసలవ్వ ఆమెని దీవించి మళ్ళీ తన స్నేహితుల దగ్గరికి వచ్చాడట. ఆ అబ్బాయి ఏమని చెబుతున్నాడు చూడండి, అమ్మ ఎవరికైనా అమ్మే అన్నాడు. అమ్మ ఎవరికైనా అమ్మే అన్నాడు. ఏదో ఒకరోజు మా అమ్మకు కూడా ఎవరో ఒకరు సాయం చేయాలి కదా అని అంటున్నాడు. ఎవరైనా అమ్మ ఎవరికైనా అమ్మే కదా అని అంటుందంట. ఇది విని ప్రతిబాలుడు తన మనమున సిగ్గు చెంది అనుకున్నాడు ఇట్లని, దుర్బలులకు సాయం చేయని ఎడ కొరగాదెందు మనుజుని మనుగడా. ఇంకా ఏమంటున్నాడో చూడండి. ముసలమ్మకు సాయం చేసేందుకు వారంతా సిగ్గుపడతారు. ఇంకా చూడండి, కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయని మనిషి కూడా జీవితం వ్యర్థమని వారు తెలుసుకున్నారు. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయని మనిషి జీవితం వ్యర్థం. కాబట్టి ఇక్కడ కష్టంలో ఉన్నటువంటి వారికి సహాయపడాలి అని చెప్పేసి చెప్తున్నాడంట. ఇక్కడ చూడండి, పాఠం ఆధారంగా గేయం పదాలను సరిచేసి రాయండి. పాఠం ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి గేయాలను సరిచేసి రాయమంటున్నాడు. చూడండి, అని అమ్మే ఆలోచించరా చూడండి, అమ్మే అని ఆలోచించరా. ఇంకా చూడండి, చేయని సాయం ఎడ దుర్బలులకు సాయం చేయని ఎడ తిరిగి వచ్చి తన తోటి వారితో ఆదుకుని అవసరమందు ఆదుకుని దయతో. తర్వాత చూడండి, నెక్స్ట్ ఇక్కడ వాక్యాలను సరైన క్రమంలో రాయండి. వాక్యాలను సరైనటువంటి క్రమంలో రాయమంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి వాక్యాలు 5 వాక్యాలు ఉన్నాయి. అవి సరైనటువంటి ఆర్డర్లో లేవట. ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ నేను వేశాను. ఫస్ట్ ఒక జోరు చూడండి, ముసలమ్మ వణుకుతూ నడుస్తూ వస్తుంది. ఇతరులకు సాయం చేయని జీవితం వ్యర్థం. ఒకరోజు జోరున వాన కురిసింది. పిల్లవాడు ఆమెను రోడ్డు దాటించాడు. ఎవరు ఆమెను పట్టించుకోలేదు. ఇలాగా ఈ వాక్యాలన్నీ కూడా ఏం చేస్తున్నాయట, సరిగా లేవట. ఆ వాక్యాలను ఏం చేయాలి, మీరు
ఆర్డర్లో రాయాలి. సరేనా? ఇలా ఆర్డర్లో రాసి నెంబర్స్ని నేను ఇక్కడ వేశాను. మీరేం చేస్తారంటే వాక్యాన్ని సరిచేసి చక్కగా రాయండి. ఆర్డర్లో రాయండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్యాలను సరిచేసి రాయడము, తర్వాత ఈ ఉన్నటువంటి వీటిని ఈ వాక్యాలను కూడా నెంబర్స్ ప్రకారం వేశాను కదా, మీరు అవి మళ్ళీ తిరిగి చక్కగా ఒక పారాగ్రాఫ్ లాగా రాయండి. నెక్స్ట్ క్లాస్లోకి ఇవన్నీ నేర్చుకొని రెడీగా ఉండండి. సరే, బాయ్.